షేర్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, కాపీ ట్రేడింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ బిజినెస్. షేర్ మార్కెట్ అనేది కంప్లీట్లీ మైండ్ గేమ్. ఇది అర్థమైన వాళ్ళు మాత్రమే షేర్ మార్కెట్కి రావాలి. ఈ మైండ్ గేమ్ ప్రాపర్గా అర్థం అవ్వలేదు, మన గురించి మనకు తెలియలేదు, మన మైండ్ ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఈ ఆలోచన తీరు, ఈ థాట్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, ప్యాటర్న్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది ప్రాపర్గా తెలియలేదు, తెలుసుకోలేను అనుకున్న వాళ్ళు షేర్ మార్కెట్కి రాకూడదు. ఎందుకంటే మన ఆలోచన తీరు ఏ విధంగా ఉంది అనేది మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ షేర్ మార్కెట్లోకి రావాలి. ఒకటి, మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కన్నా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేది బ్రెయిన్. అన్ని పార్ట్స్ కూడా బ్రెయిన్కి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆలోచన శక్తి పెరగాలి అంటే మనం కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. అండ్ ఆలోచన శక్తి స్టేబుల్గా ఉండాలి అంటే మనం ఫోకస్డ్గా ఆలోచించాలి అంటే సెన్సెస్ అన్నీ అదుపులో పెట్టుకోవడం తెలియాలన్నమాట. ఈ ఫుడ్ లిక్విడ్స్ ద్వారా వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది లిమిటెడ్. అన్లిమిటెడ్ ఎనర్జీని ట్యాప్ చేసే స్కిల్ మనకు తెలియాలి. ఆ టెక్నిక్ మనకు తెలియాలి. అన్లిమిటెడ్ ఎనర్జీని ఏ విధంగా ట్యాప్ చేయొచ్చు అంటే మన సెన్సెస్ అన్నీ డిసిప్లిన్డ్గా అదుపులో పెట్టుకున్నప్పుడు ఊపిరి పీల్చుకొని సైలెంట్గా రోజు ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని, అనాటమీ ఆఫ్ ది బాడీ ఏ విధంగా డిజైన్ అయింది, ఈ స్ట్రక్చర్ అంతా ఏ విధంగా ఫామ్ అయింది అనేది తెలియాలి. ఈ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు అది గాలి ద్వారా సాధ్యం అవుతుంది, బ్రీతింగ్ ద్వారా. ఆ బ్రీతింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా కాస్మిక్ ఫ్లో వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసి మన థాట్స్ని మనం ఇంటెన్సిఫై చేసుకోవాలి. మనకు మనం ఎమోషనల్గా ఇంటెన్సిఫై చేసుకోవాలి. అది ఒక పెద్ద అడవిలో ఉన్నామని ఊహించుకొని మనం ఆ స్టేజ్లో మనల్ని మనం ఊహించుకొని విజువలైజేషన్ చేసుకొని దాంట్లో దారుణంగా ఇంటెన్సిఫై చేసుకోవాలి. అప్పుడు మన బాడీ మైండ్ అంతా కూడా లైట్ వెయిట్ అయిపోతుంది. వితౌట్ గ్రావిటీ ఓన్లీ మనకు వచ్చే థాట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అది రోజు చేస్తూ ఉండాలి. అదే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇదే. అలా చేస్తూ ఉన్నప్పుడు షేర్ మార్కెట్ ముందు కూర్చున్నప్పుడు మనకు జరిగే ట్రేడింగ్ అంతా వితిన్ సెకండ్స్ జరిగే మూమెంటం అంతా కూడా మనకి ఏం అనిపించదు. ఓకే, స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం కాబట్టి అది క్లియర్గా మనకు అనిపిస్తుంది. ఇది ఒక ఆర్ట్ అనమాట. అది చేయగలిగిన వాళ్ళు మాత్రమే షేర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఏమీ తెలియదు, సింపుల్గా డబ్బులు కావాలనుకున్నప్పుడు ఏంటంటే కాపీ ట్రేడింగ్ బిజినెస్. మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకొని వాళ్ళ లింక్స్ కాపీ చేసుకుంటే మనకు కూడా డబ్బులు వస్తాయి. సో ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్ గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లోకి రండి. థ్యాంక్ యూ.